ఓకే, పాట్నా ఫ్లైట్ బోర్డింగ్ స్టార్ట్ అయింది. హాఫ్ అన్ అవర్ లేట్ ఉంది. ఇది డీజీ యాత్ర అనమాట. అందులో మన ఫేస్ చూపిస్తే గేట్ ఓపెన్ అవుతుంది. మన ఆధార్ కార్డ్ చూపించాల్సిన అవసరం లేదు, టికెట్ చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ నుంచి అందులోంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే వర్షం వచ్చినా ఎండ వచ్చినా అందులో ఏసీ కూడా ఉంటుంది. దాంట్లోంచి వెళ్తే ఆ ఫ్లైట్ అక్కడ ఉంది. అది పాట్నాకి వెళ్ళే ఫ్లైట్. సో ఇన్కమింగ్ లేట్ అయితే మనం పోయేది కూడా లేట్ అవుతుంది అన్నమాట. ఒక్కోసారి మనం పోయే దారిలోనే ఫాస్ట్గా వెళ్ళి కూడా కవర్ చేస్తారు టైంని. సో చలో పాట్నా. మన సూట్ కేసులు మోసే ట్రాలీలు ఇవే, ట్రాక్టర్కి కట్టి లాక్కొస్తారు. సో మన ఇండిగో ఫ్లైట్ A321 టేకాఫ్ అయ్యింది. ఇది పాట్నాకి వెళ్తుంది. సో పైకి వెళ్ళిన తర్వాత ఇలా ఉంది. ఇది ఎండాకాలం కానీ మనకు వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు ఈ టైంలో. సో మబ్బుల్ని చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంటాయి. మనం చిన్నప్పటి నుంచి ఎంతో కోరుకుంటే మబ్బుల్ని చూడాలి, ముట్టుకోవాలి, టచ్ చేయాలని చెప్పి. కానీ ఇంకా ఫ్లైట్ ఎక్కిన తర్వాత వీటిని ఇంకా దగ్గర నుండి చూడొచ్చు. మబ్బులు అంటే అదేం కాదు, అదొక పైరా లాంటిది అనమాట. తెల్ల పొగలాగా ఉంటుంది. అంటే పొద్దున చలికాలం మనకి పైరాలు వస్తుంటాయి కదా పొద్దున, అదే. సో ఎండకి అలా మనకి దగదగ మెరుస్తుంటూ కనిపిస్తుంది పైనుంచి చూస్తే మాత్రం. మబ్బులు రకరకాలుగా ఉంటాయి. ఇవి వర్షం వచ్చే మబ్బులు అనమాట ఇవి. సో ఇప్పుడు ఫ్లైట్ 8 కిలోమీటర్స్ పైన ఉంది. ఇంకా సేపట్లో 10 కిలోమీటర్స్ పైకి వెళ్తుంది. 36,000 ఫీట్స్ పైకి వెళ్తుంది ఫ్లైట్ నార్మల్గా టేకప్ అయిన తర్వాత కొద్దిసేపట్లో. సో పైనుంచి చూస్తే కింద మబ్బులు కనిపిస్తుంటాయి. టోటల్ 2 అవర్స్ జర్నీ హైదరాబాద్ టు పాట్నా. సో ఛత్తీస్గఢ్ దాటిన తర్వాత, అంటే సగం దూరం దాటిన తర్వాత మబ్బులు అయిపోతున్నాయి. పక్కనే ప్యాసింజర్స్ అందరూ కూడా నిద్ర మత్తులో ఉంటారు. ఫ్లైట్ ఎక్కగానే ఏమో కానీ నాకు కూడా ఎక్కి టేకాఫ్ అవుతుందో లేదో నిద్ర వచ్చేస్తుంది. అక్కడ పక్కన ఉన్న అతను కూడా సికింద్రాబాద్లో రైల్వే ఎంప్లాయీ. అతను వాళ్ళ బంధువులు ఎవరో ఎక్స్పైర్ అయితే ఎమర్జెన్సీగా వెళ్తున్నాడు. తను సెకండ్ టైం అంట. సో చాలా వరకు ప్యాసింజర్స్ నిద్రలోనే ఉంటారు. వాళ్ళకి అలా నిద్ర వచ్చేస్తుంది ఫ్లైట్లో, అది ఎందుకో ఏమో. సో నేను ఒక కోక్ కూడా తాగాను. కోక్ ఇచ్చారు ఎయిర్ హోస్టెస్. ఇక్కడ మబ్బులు మారిపోయాయి. సో పైన ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా నార్త్ సైడ్, అక్కడున్న మబ్బులు ఇలా ఉన్నాయన్నమాట. సౌత్లో నేను స్టార్టింగ్లో ఉన్న మబ్బులు ఏమో పెద్ద పెద్ద వర్షం పడేలా ఉన్నాయి. ఇవేమో వర్షం పడవు అనమాట, చిన్న చిన్న మబ్బులు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో పాట్నాలో ల్యాండ్ అవుతుంది ఫ్లైట్. ఇంకా పైకి నార్త్కి వెళ్తున్నా కొద్దీ పూర్తిగా మబ్బులు అయిపోతున్నాయి అన్నమాట. మబ్బులు పూర్తిగా మొత్తం ఎండలు ఉన్నాయి వాళ్ళకి. సో సాయంత్రం సన్సెట్ అవుతున్నది మనకి ఫ్లైట్లోంచి చూస్తే కనిపిస్తుంది. మనకి సూర్యుడు చాలా బాగా కనిపిస్తున్నాడు సాయంత్రం. కింద వాళ్ళకి ఆల్రెడీ చీకటి అయిపోయింది. మనం ఫ్లైట్లో ఉన్నాం కాబట్టి పైనుంచి ఇంకొంచెం కనిపిస్తున్నాడు ఇంకా సూర్యుడు.
మనకు కూడా ఇంకా ఫ్లైట్ ల్యాండింగ్ అవ్వడానికి సిద్ధమవుతుంది. ఇప్పుడే అనౌన్స్మెంట్ చేశారు. సో కిందికి వెళ్తున్న కొద్దీ మనకు సూర్యుడు త్వరగా మాయమైపోతుంటాడు. సో ఇక్కడ ల్యాండ్ అయ్యే టైంకి ఫ్లైట్ ల్యాండ్ అవ్వకుండా అక్కడే పక్కనే ఉన్న ఊర్లో రౌండ్ కొడుతుంది. చూడండి ఎలా కనిపిస్తుందో, రౌండ్ ఒక సర్కిల్ వేస్తుంది అనమాట ఫ్లైట్. ఎందుకంటే వాళ్ళకి టైం ఇస్తారు, కొంచెం లేట్గా రావాలి అంటే దానికి ఒక అక్కడక్కడే తిరిగి పక్కన తర్వాత సిటీకి వెళ్ళి ల్యాండ్ అయిపోతుంది అనమాట. అంటే సిటీ అవతల ఉన్న ఒక పల్లెటూరు అనమాట, చిన్న ఊరు కనిపిస్తుంది, చుట్టూ అన్ని పొలాలు. వీడియోని కొంచెం ఫాస్ట్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే చాలా స్లోగా ఉంటుంది చూడడానికి. సో ఈ రౌండ్ అనేది ఇలా ఫ్లైట్ పూర్తిగా ఇలా పొంగిపోయి రౌండ్ వేస్తుంది, మనకు క్లియర్గా కనిపిస్తుంది. రోడ్డు పైన వెహికల్స్ వెళ్ళడం, ఇల్లు, కాలువలు, పొలాలు. కొందరు పొలాలు గోధుమల పంట అయిపోయిన తర్వాత ఆ గడ్డిని మంట పెడుతున్నారు కూడా. అన్నీ డీటెయిల్గా కనిపిస్తున్నాయి నాకైతే. సో మళ్ళీ స్ట్రైట్గా అయిపోయింది, ఇప్పుడు ల్యాండింగ్ కోసం వెళ్తుంది. సో సిటీ వచ్చేసింది, పాట్నా సిటీ. ఇప్పుడే అది పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్ వచ్చేసింది. అది పాట్నా జంక్షన్ అంటారు దాన్ని. అది నెక్స్ట్ రైల్వే స్టేషన్ పెద్దదే, కానీ రైల్వే స్టేషన్ బయట అంత నీట్గా ఏముండదు, నెక్స్ట్ వీడియోలో కనిపిస్తుంది. సో ఇది ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాము, ల్యాండ్ అయిపోతున్నాం అనమాట. పాట్నా సిటీ అంత పెద్దదేం కాదు, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. సో ఇల్లు కూడా పెద్దగా ఏం లేవు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కూడా లేవు. నేను ఇప్పటివరకు ల్యాండ్ అయిన వాటిల్లో ఇది ఒక చిన్న ఊరు అని చెప్పుకోవచ్చు. సో మా ఆఫీస్ వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నేను ఈ ఫ్లైట్కి వస్తున్నా అని చెప్పి. ఇప్పుడు సాయంత్రం 6 అయిపోయింది. బయట ఎయిర్పోర్ట్ బయట పర్సన్ వెయిట్ చేస్తున్నాడు వెహికల్ తీసుకొని వచ్చి. నేను ఇప్పుడు దానికి అది మెట్లు పెట్టారనమాట, చిన్న ఎయిర్పోర్ట్ కదా, హైదరాబాద్లో ఎక్కిన దాంట్లో అలాంటివి ఇక్కడ ఏం లేవు. కంపెనీ విషయాలు మాట్లాడుతున్నాడు. क्योंकि यहाँ पे कम पैसे में लोग खुद ढूंढ रहा है, तो कम पैसे का बंदा टेक्निकल थोड़ी मिलेगा. మధ్యలో ఆగాము, ఏమైనా తాగుతావా కూల్ డ్రింక్స్ అది అంటే నేను ఒక హ్యాపీ ఫీజ్ తీసుకొని తాగాను. మనోడు సిగరెట్ తాగాడు. సో ఇప్పుడు ఇక్కడ మీటింగ్ అనమాట, పెద్ద మీటింగ్ అయింది. అందరూ ఆర్కిటెక్ట్స్, ఎలక్ట్రీషియన్స్, వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళతో డిస్కస్ చేసాము. మా ప్రాజెక్ట్ ఆటోమేషన్ ఉన్న ఫ్రెష్ ఎయిర్ ఉంది. ఈ బిల్డింగ్ 7 అంతస్తుల బిల్డింగ్. సో మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కోల్కతాకి వెళ్ళిపోయారు, వాళ్ళ టీమ్ నా కోసం వెయిట్ చేసిన వాళ్ళంతా. ఇప్పుడు నేను కారులో నన్ను ఇక్కడ డ్రాప్ చేశారు హోటల్ దగ్గర. బయట ఏమైనా తినేసి వెళ్తానని చెప్పి ఇక్కడ వెతుకుతూ ఉన్నాను. ఇక్కడ ఒక రెస్టారెంట్ కనిపించింది. రెస్టారెంట్లోకి వెళ్ళి బాజీ రెస్టారెంట్, అందులోకి వెళ్ళేసి తింటా. ఇదే ఏరియాలో మొన్న పాట్నాలో హోటల్ కాలిపోయింది. సో రాత్రి తినడానికి తందూరి రోటీ 15 రూపాయలకు ఒకటి, 4 చెప్పిన. సో ఆ పప్పు 110 రూపాయలు అంటాం. సో హోటల్కి వచ్చేసాను ఫైనల్గా. ఇది 1200 రూపాయలు సింగిల్ బెడ్ది, చాలా నీట్గా ఉంది. డబుల్ బెడ్ ఎప్పుడు ప్రిఫర్ చేయను నేను. హోటల్ బంద్ అయిపోతుంది, ఏమైనా ఉంటే చెప్పండి ఇప్పుడే అంటున్నాడు. రాత్రి 9 దాటిపోయింది. సో నేను ఆల్రెడీ తినేసి వచ్చాను కాబట్టి ఏం లేదు. ఇప్పుడు రెడీ అయిపోయి ఇక్కడ నుంచి హోటల్ నుంచి హోటల్లో బయటికి వెళ్ళడానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది లేదు. సో అది లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. వెరైటీ ఉంది ఇందులో, 0 లేదు 1 అని ఉంది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాం.
ఫస్ట్ ఏటీఎం ఎక్కడుందో కనిపెట్టాలి, ఎందుకంటే నా దగ్గర 20 రూపీస్ మాత్రమే ఉన్నాయి. డబ్బులు డ్రా చేసుకుంటేనే ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. సో సైట్కి వెళ్ళడానికి టైం ఉంది, ఈ లోపు ఏదన్నా చూడాల్సింది ఉంటే చూడొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు పాట్నా సిటీలో నేను గంగా రివర్, గోదావరి రివర్ని చూపిద్దాం అనుకుంటున్నా. ఆ నది చూస్తే అది వేరే లెవెల్లో ఉంటుంది, ఎందుకంటే ఎన్నో నదులు కలిస్తే కానీ పాట్నాకి రాదు. ఇక్కడ నుంచి కనుక్కోవాలి గంగా నదికి ఎలా వెళ్ళాలో. సో ఇది పాట్నా జంక్షన్ ఏరియా, రైల్వే స్టేషన్ ముందు ఏరియా ఇది. ఇక్కడ ఆటోలు చాలా ఉంటాయి, చాలా నాయిజీ ఉంటుంది, చాలా లౌడ్ హార్న్స్ కొడుతుంటారు ఇక్కడ. సో ఇంకా నీట్నెస్ కూడా ఉండదు. టాయిలెట్స్ అన్నీ అక్కడే రోడ్ పైనే, మెయిన్ సర్కిల్ దగ్గరనే పోస్తుంటారు. బస్ స్టాండ్ని మొత్తం టాయిలెట్ లాగా మార్చేశారు ఇక్కడ పాట్నా జంక్షన్ దగ్గర. ఇక్కడ కొబ్బరి బొండాల సైజ్ పెద్ద ఉంది, మన హైదరాబాద్ కన్నా కూడా. ఇక్కడికి పాట్నాకి ఎక్కడి నుంచి వస్తాయో తెలియట్లేదు. ఇక్కడ ఫ్రూట్స్ అవి ఇవి చాలా అమ్ముతున్నారు. రోడ్ సైడ్ బిజినెస్ చాలా ఉన్నాయి. రోడ్డు మొత్తం ఆక్యుపై చేసుకొని ఉంటారు ఇక్కడ, కొంచెం కూడా గ్యాప్ లేదు. మొన్న పాట్నాలో హోటల్ కాలిపోయిందని చెప్పారు కదా, ఒక్కటి కాదు, దాని పక్కన ఇంకా రెండు హోటల్స్ కాలిపోయాయి. అందులో 7 మెంబర్స్ చనిపోయారని చెప్పి వార్తలలో వచ్చింది, కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు అంటున్నారు చాలామంది చనిపోయారని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం ఉందో తెలియదు. మెయిన్ సెంటర్లోనే ఉంది హోటల్, అది ఏసీ వేడి ఎక్కి అది పేలిపోవడం వల్ల మంటలు వచ్చేసాయి. ఆటో దిగిన తర్వాత ఫస్ట్ ఏటీఎంకి వెళ్ళిన, అక్కడ ఒక దాంట్లో డబ్బులు లేవు, ఇంకొక ఏటీఎంకి వెళ్తే దొరికినాయి. అక్కడ ఒక 4000 డ్రా చేసుకున్నాను. ఏటీఎం కార్డ్ కూడా లేదు, క్యూఆర్ కోడ్తోనే డ్రా చేసుకున్నాను. ఇక్కడ ఏదో విండ్ మిల్ కనిపించింది, చాలా చిన్నప్పుడు చూశాను నేను, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కనిపించింది. సో ఇక్కడ ఇది గంగా నది, ఇది ఒక చిన్న పార్ట్ మాత్రమే, ఇంకా అవతల పెద్ద నది ఉంటుంది. దీని పేరు గాంధీ ఘాట్ అంటారు పట్నాలో. సో ఇక్కడ బ్రిడ్జెస్ ఉన్నాయి, 2 బ్రిడ్జ్లు కడుతున్నారు ఇక్కడ. ఒకటేమో రోడ్ బ్రిడ్జ్, ఇంకొకటి మెట్రో అనుకుంటా. సో మనం ఇప్పుడు ఈ నదిలోంచి, గంగా నది పవిత్రమైన నది, భారతదేశానికి అతి ముఖ్యమైన నది, చాలా ఫేమస్ నది. అందరం గంగమ్మ అంటాం నీళ్ళని చూడగానే. సో ఈ నదిలో ఆ అవతల ఉన్న ఒడ్డుకి పడవలో వెళ్దాం అనుకుంటున్నా. వీళ్ళని అడిగితే 50 రూపాయలు అంటున్నారు, కానీ ఇంకా మిగతా వాళ్ళు వచ్చే వరకు ఆగాలి, ఇంకా 5 అన్నారు. సో నేను ఏమన్నానంటే, సరే నన్ను ఒక్కడిని తీసుకెళ్ళి ఎంత అవుతుంది అంటే 300 అన్నారు. సరే పోనీ ఇవ్వమని చెప్పాను. కహా బైఠనా హై భాయ్? ఇసుకే ఊపర్. సో నేను ఒక్కని బయలుదేరుతున్నా ఇప్పుడు. ఇప్పుడు టైం ఏమో 8:30 అవుతుంది. నేను 10:30 కల్లా అక్కడికి వెళ్ళాలి సైట్కి. చాలా టైం ఉంది నాకు. ఈ యొక్క రివర్ని కవర్ చేసుకుంటే సరిపోతుంది నాకు. అందరూ భక్తులు అక్కడికి అటువైపు నేను చూపించాను ఎంతమంది అక్కడికి వెళ్తున్నారు అందరూ. ఎందుకంటే అక్కడ వాటర్ కొంచెం నీట్గా ఉంటాయి అన్నమాట.
అలాగే అక్కడున్న ల్యాండ్ కూడా అదొక ఐలాండ్ అనమాట. గంగా నది అనేది చాలా పెద్దది, మధ్యలో ఒక ఇసుక తిన్నలాగా ఏర్పడింది. అక్కడ వ్యవసాయం కూడా చేస్తున్నారు. ఇప్పుడు అది చూద్దాం మనం. ఇప్పుడు ఆ పైన ఏముందో చూడాలి అసలు. उधर क्या है ऊपर उस तरफ खेती है. గంగా నదిలో ఇదంతా ఇసుక తిన్నెలు ఏర్పడ్డాయి, చాలా రోజుల నుండి ఉన్నాయి. ఎప్పుడన్నా భారీగా వరదలు వచ్చినప్పుడు ఇది కూడా కొట్టుకుపోతుంది. ప్రతిసారి కొంచెం కొట్టుకుపోతూనే ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు ఏం పంటలు వేసారో చూద్దాం పదండి. ఇది ఏంటంటే అది దోసకాయ, కీర దోసకాయ. ఇక్కడ నార్త్ సైడ్ ఇలాంటి సన్న కీర దోసకాయ అమ్ముతారు, ట్రైన్లలో కూడా దొరుకుతుంటాయి. సో ఇక్కడ మొత్తం కూడా పండిస్తున్నారు. ఎక్కడైనా వరదలు వస్తే మాత్రం వీళ్ళకి ఇక్కడ ఏమి ఉండదు, మొత్తం కొట్టుకుపోతాయి. కానీ లొకేషన్ అనేది చాలా రిమోట్ ఏరియా అనమాట. ఇక్కడికి చాలా తక్కువ మంది వస్తుంటారు. ఇక్కడికి రావాలంటే పడవలోనే రావాలి. కొన్ని పండుగలప్పుడు చాలామంది ఉంటారు అక్కడ. నేను పక్కనే అక్కడ షాప్ కూడా ఉంది, అక్కడ ఒక చిన్న కూల్ డ్రింక్ తీసుకున్నాను. పొద్దున అలా పడవలో వెళ్ళేటప్పుడు తాగొచ్చు అని చెప్పి. ఇక్కడ ఆల్రెడీ చాలామంది వచ్చారు, స్నానాలు చేస్తున్నారు కూడా అక్కడ. సో నేను చూసాను, అక్కడ ఏం కొత్తగా ఏం లేదు. సో రిటర్న్ వెళ్ళిపోతాం మళ్ళీ.
कितना कैपेसिटी है इसमें, कितने लोग बैठ सकते हैं? 50। इसमें 50 लोग बैठते हैं। సో కొంచెం ర్యాపిడో బుక్ చేసుకొని కరెక్ట్గా సైట్కి వచ్చేసాను 10:30 కల్లా. ఇంకా మా ఆఫీస్ పర్సన్స్ ఇంకా రాలేదు, ఇక్కడ లోకల్ టీం.